ప్రపంచాన్ని వినిపించడానికి వచ్చినటువంటి గౌరవ పాత్రికేయ సోదరులు, ప్రింట్ మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, ఫోటోగ్రాఫర్ మిత్రులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా ప్రధానంగా రేపు మార్చిలో తెలంగాణ రాష్ట్రంలో 3 శాసన మండలి ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. మార్చిలో జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్లో 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు, 1 పట్టభద్ర నియోజకవర్గ ఎన్నికలు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్గొండ, ఖమ్మం, వరంగల్ నియోజకవర్గం అయితే 2 కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ అదో నియోజకవర్గం. 2 నియోజకవర్గాల్లో ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు నోటిఫికేషన్ రాబోతుంది. 3వ ఎమ్మెల్సీ ఎన్నిక పట్టభద్ర నియోజకవర్గం. అది కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఈ 4 జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతుంది. ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు తమ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మాత్రం బీజేపీ పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది, అంజిరెడ్డి గారిని. ఆ తర్వాత మిగతా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మాత్రం ఇంతవరకు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నుంచి తమ అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకు జనాభా దామాష ప్రకారం అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటికే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పిఆర్టీయు, అదేవిధంగా యూటీఎఫ్, టీపీఎస్యు, తాపస్ ఈ 3 ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే అగ్రకుల అభ్యర్థులను ప్రకటించేసి. పిఆర్టీయు అంటేనే ప్రోగ్రెస్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్, కానీ ఇది దురదృష్టవశాత్తు ప్రోగ్రెస్ రెడ్డి టీచర్స్ యూనియన్గా మారిపోయింది. పిఆర్టీయు నుంచి ఎప్పుడు కూడా ఒక బీసీ అభ్యర్థికి అవకాశం కల్పించలే. అది మొత్తం రెడ్లకు సపోర్ట్ చేస్తూ ఆ ఉపాధ్యాయ సంఘం మొత్తం రెడ్లకు మాత్రమే టికెట్లు ఇస్తుంది. అదేవిధంగా యూటీఎఫ్ నుంచి నర్సిరెడ్డి గారు, టీపీఎస్ నుంచి సరోత్తమ్ రెడ్డి గారు, నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు మొత్తం ప్రధానంగా 3 ఉపాధ్యాయ సంఘాలు ఉంటే 3 ఉపాధ్యాయ సంఘాలు అగ్రకుల రెడ్డి సామాజిక వర్గానికే ఇవాళ అభ్యర్థులుగా ప్రకటించారు. ఏ ఒక్క ఉపాధ్యాయ సంఘం కూడా బీసీలకు ప్రకటించలే. ఆ తర్వాత కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీజేపీ పార్టీ అగ్రకులానికి సంబంధించినటువంటి అంజిరెడ్డి గారిని ప్రకటించింది. మిగతా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రకటించలే. మేము అంటున్న ఈ ఉపాధ్యాయ సంఘాలను, ఈ రాజకీయ పార్టీలను మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఓట్లు బీసీలవైతే, మెజార్టీగా ఓట్లు బీసీలవైతే మీరు అగ్రకుల అభ్యర్థులకు ఎట్లా టికెట్లు ఇస్తున్నారు? ఏ విధంగా అగ్రకుల అభ్యర్థులను మీరు బరిలో దింపుతున్నారు? మీకంత కండకావరమైంది. ఇలా కాంగ్రెస్ పార్టీ బీసీలకు టికెట్లు ఇవ్వలేదంటే మేము అధికారంలో రావాలి కాబట్టి మేము గెలుపు గుర్రాలకు టికెట్లు ఇస్తాం, అధికారంలోకి వచ్చినాక నామినేటెడ్ పదవుల్లో కానీ ఎమ్మెల్సీల్లో కానీ బీసీలకు అవకాశం ఇస్తున్నారు. మరి నిన్నగాక మొన్న గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు గాంధీ భవన్లో మాట్లాడుతూ ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో
2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము పోటీ చేయడం లేదు. మా మిత్రపక్షాలకు ఎన్నికల్లో సపోర్ట్ చేస్తాం. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం మేము పోటీ చేస్తామని చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు చెప్పిన విధంగా 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మిత్రపక్షాలు ఎవరు, వాళ్ళకు సిపిఎం సంబంధించినటువంటి యూటీఎఫ్ నర్సిరెడ్డి గారికి మద్దతు ఇస్తామని చెప్పగానే చెప్పారు. అదేవిధంగా ఖమ్మం, అదేవిధంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో మరొక రెడ్డి వస్తాడు, ఆయన రెడ్డికి మద్దతు ఇస్తారు. మరి బీసీలకు ఎప్పుడు టికెట్లు ఇస్తారని మేము అడుగుతున్నా. బీసీలకు టికెట్లు ఇవ్వకపోతే కులగణన ఎందుకు చేశారు? బీసీ కులగణన నెత్తిన కొట్టుకోవడానికి చేశారా? బీసీ కులగణన చేసి బీసీలకు జనాభా దామాష ప్రకారం అన్ని రంగాల్లో వాటా ఇవ్వడానికే కదా కులగణన చేసింది. బీసీ కులగణన చేసి దాన్ని పేపర్ల కాగితాలకే పరిమితం చేయడం కోసం కాదు కదా. అందుకోసమే కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. మీరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మీ మిత్రపక్షాన్ని ఇచ్చుకోండి, అది ఎట్లా ఓడిపోతుంది. కానీ ఖచ్చితంగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని చెప్పి, బీసీలకి అవకాశం ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఇలా మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, రాహుల్ గాంధీ గారిని, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్ని రోజులు యాచించాలి మీకు? అయ్యా మీకు టికెట్లు ఇవ్వాలని ఎన్ని రోజులు దేయి అనాలి? అధికారంలో లేనప్పుడేమో గెలుపు గుర్రాలన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బీసీలు గెలుపు గుర్రాలు కాదా అని మేము అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే తక్కువ టికెట్లు ఇచ్చింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి బీసీలకు 34 టికెట్, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 2 టికెట్లు ఇస్తాం. 17 పార్లమెంట్లు ఉన్నాయి, 34 టికెట్లు బీసీలకు ఇస్తామని గాంధీ భవన్ సాక్షిగా వాళ్ళ రాజకీయ బీఎస్సీ సమావేశంలో తీర్మానించారు. కానీ తీర్మానాన్ని బుట్టదాఖలు చేసి ఆ తీర్మానాన్ని కాకెత్తుకపోయింది. కానీ అందరికంటే బీఆర్ఎస్, బీజేపీ కంటే అతి తక్కువ సీట్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఎమ్మెల్యే ఎన్నికల్లో. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బీసీలకు 6 టికెట్లు ఇచ్చింది, బీజేపీ పార్టీ 5 టికెట్లు ఇచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ 2 పార్టీల కంటే ఎంపీ టికెట్లు 3కే బీసీలకు ఇచ్చింది. బీసీలకు అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో అన్యాయం చేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మళ్ళీ విద్యా సంస్థలు ఓడున్నాడు, 100 కోట్లు ఖర్చు పెట్టేటోడు ఓడున్నాడు, మాకు చందాలు ఇచ్చి డొనేషన్లు ఇచ్చేటోడు ఓడున్నాడు, 100 కోట్లు పేద విద్యార్థులని రక్తం దాగి ఇలా కార్పొరేట్ విద్యా సంస్థల యజమాన్యాలు ఎవరున్నారు, వాళ్ళు పెట్టినటువంటి పాప సొమ్ము తీసుకొని మేము టికెట్లు ఇద్దామని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. బిడ్డ, కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తున్నాం, మీరు కనుక బీసీలకు ఎమ్మెల్సీ ఎన్నికలు ఇవ్వకపోతే బీసీలే మీ గోరి కట్టడం ఖాయమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. తమాషా చేస్తున్నారు. బీసీలకు టికెట్లు ఇవ్వకపోతే ఎందుకు బీసీలకు టికెట్లు ఇవ్వరు? గెలుపు గుర్రాలు 2%, 3% లేనోళ్ళేనా గెలుపు గుర్రాలు? గెలుపు గుర్రాలు 2-3% లేనటువంటి రెడ్లు వెలమలు ఎట్లయితే అడుగుతున్నా. రెడ్లు వెలమలకి ఎట్లా టికెట్లు ఇస్తారు? బీసీలకు టికెట్లు ఇవ్వడానికి ఏమన్నా అంటరాని వల్ల, రాజకీయ అంటరాని వల్ల బీసీలకు కనుక మీరు టికెట్లు ఇవ్వకపోతే ఈ 2025 జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలే మీ రాజకీయ పార్టీలకు రాజకీయ పతనానికి, మీ రాజకీయ సమాధికి, మీ రాజకీయంగా గోరిగట్టడానికి ఈ ఎన్నికలే పునాదురాలైతాయని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు మేము ఒకటి ప్రశ్నిస్తున్నాం. రాహుల్ గాంధీ గారు ఒకవైపు ఏమో కులగణన చేయాలి, కులగణన చేసిన తర్వాత ఎవరి వాటా వాళ్ళకు దక్కాలి, ఎవరి వాటా వాళ్ళకు దక్కడమే సామాజిక న్యాయం అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తుంటే, రాహుల్ గాంధీ గారి మాటకు తెలంగాణలో విలువ ఉందా లేదా? అసలు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి మీరు ఆయన విలువ ఇచ్చే మీరు విలువ ఇస్తారా? ఎవరు ఆయనకు? మీరు ఆయన కాంగ్రెస్ నాయకుడిగా అనుకుంటున్నారా? లేకపోతే రాష్ట్రంలో ఉన్నది రెడ్డి కాంగ్రెసా, రాహుల్ కాంగ్రెసా? నేను సూటిగా అడుగుతున్నా. రాష్ట్రంలో ఉన్నది రాహుల్ కాంగ్రెసా, రెడ్డి కాంగ్రెసా?
రాహుల్ కాంగ్రెస్ అయితే బీసీలకు టికెట్ ఇవ్వండి. రాహుల్ కాంగ్రెస్ అయితే బీసీలకు టికెట్ ఇవ్వండి. రెడ్డి కాంగ్రెస్ అయితే రెడ్లకు టికెట్ ఇవ్వండి. గతంలో ఏమైంది? మీ రెడ్డిలంతా కలిసి 1978లో మీరందరూ కలిసి ఇందిరాగాంధీని ఎదిరించి కాంగ్రెస్ పార్టీని మేము మాలే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి రెడ్డి కాంగ్రెస్ అని పార్టీ పెట్టారు. కాడెద్దులకు గుర్తొస్తే బీసీ ఎస్సీ ఎస్టీలంతా కలిసి మీ రెడ్డి పార్టీల ఆధిపత్య అహంకారాన్ని బొందబెట్టి మిమ్మల్ని అందరూ నిలబెట్టి ఇంటికి పంపించి ఇందిరా కాంగ్రెస్ ఆ రోజు బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం గెలిపించింది. మరి ఈ రోజు కూడా రాష్ట్రంలో నడుస్తున్నది రెడ్డి కాంగ్రెసా రాహుల్ కాంగ్రెసా? రాహుల్ కాంగ్రెస్ అయితే బీసీలకు టికెట్ ఇవ్వాలి, రెడ్డి కాంగ్రెస్ అయితే రెడ్డిలకు టికెట్లు ఇవ్వాలి. మేము అంటున్నాం బరాబర్ 100%. మీరు కనుక కాంగ్రెస్ పార్టీ బీసీలకు టికెట్లు ఇస్తే గెలిపించే బాధ్యత బీసీ సమాజం తీసుకుంటుంది. గెలిపించే బాధ్యత బీసీ సమాజం తీసుకుంటుంది. ఒకవేళ మీరు టికెట్లు ఇవ్వకపోతే మాత్రం బీసీలను స్వతంత్ర అభ్యర్థులుగా బరిగిలోకి దింపుతాం. 100% మీ అగ్రకుల ఆధిపత్యాన్ని, మీ దొరతనాన్ని, మీ పటేల్ తత్వాన్ని పాతన పెట్టి ఒక బీసీ అభ్యర్థులని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపిస్తాం. గెలిపించిన తర్వాత రాష్ట్రంలో ఒక బీసీల రాజకీయ సునామీ, మామూలు కాదు, రాష్ట్రంలో బీసీలకు ఒక రాజకీయ సునామీ సృష్టిస్తాం. ఆ సునామీ మిమ్మల్ని అంటుకొని పెనుమంటై మిమ్మల్ని బూడిద చేసి 2028లో ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజ్యాధికారం రావడానికి, ఒక బీసీ ముఖ్యమంత్రి కావడానికి ఇది నాంది పలుకుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ఇప్పటిదాకా ఎందుకు మాట్లాడకుండా ఆయనమంటే, సరే కేసీఆర్ పోయి కాంగ్రెస్ రావాలంటారు, 10 ఏళ్ళ అవకాశం ఇచ్చారు కేసీఆర్కు. ఇక మళ్ళా 3వసారి వస్తే ఇంకా నియంత పాలన వస్తుంది. ప్రజాస్వామ్యంలో సహజంగా ఒక పార్టీ ఇంకో పార్టీ రావాలి, బీసీ కులగణ చేస్తుంటారు, స్థానిక సంస్థలు బీసీ రిజర్వేషన్ ఇస్తుంటారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సహకరించడం. కులగణ దేశవ్యాప్తంగా కులగణ చేస్తాం, ఎవరి వాటా వాళ్ళకి రావాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో సహకరించడం. ఇప్పుడు కూడా సహకరించడానికి బీసీలు సిద్ధంగా లేరు. కులగణన చేశారు కదా, ఆ కులగణన వాటా ప్రకారమే టికెట్లు ఇవ్వండి అని మేము అడుగుతున్నాం. ఏదైతే కులగణన చేశారో ఆ కులగణన వాటా ప్రకారమే టికెట్లు ఇవ్వండి. టికెట్లు ఇవ్వకపోతే మాత్రం మీ రాజకీయ పతనానికి మీకు మీరే కారకులు అవుతారని చెప్పి ఈ ప్రెస్ క్లబ్ సాక్షిగా మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఉపాధ్యాయ సంఘాలు కూడా తమ వైఖరి మార్చుకోవాలి. మీరు అవకాశం ఉంటే మీ అభ్యర్థులని పునఃసమీక్షించి ఈ ఏదైతే పిఆర్టీయు, యూటీఎఫ్, టీపీఎస్ ఏదైతే ఉన్నాయో అగ్రకుల ముసుగు తొలగించుకోండి. మీరు అగ్రకుల ముసుగు తొలగించి బీసీలకు ఇస్తామని ప్రకటించండి. అప్పుడు బీసీ సమాజం మీకు క్షమిస్తుంది. లేకపోతే మాత్రం సభ్యత్వం తీసుకోవడానికి కూడా మీ యూనియన్లో కూడా మిగిలాడు. బీసీలంతా రగిలిపోతున్నారు, అగ్గై మండుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు టికెట్లు ఇవ్వకుండా ఈ ఉపాధ్యాయ సంఘాలు ఎట్లా గెలిస్తే మేము చూస్తాం అంటున్నారు. మేము కూడా అంటున్నాం, ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎన్నికల్లో మీరు ఎట్లా గెలుస్తారో మేము చూస్తాం. పట్టభద్ర ఎన్నికల్లో బీజేపీ పార్టీ నేను అంటున్నా, బీసీ సీఎం అంటది, బీసీ సీఎం అని కూడా మీరు అగ్రకులమైన అన్నిరెడ్డికి టికెట్ ఇచ్చారు. నేను బీజేపీ వాళ్ళని అడుగుతున్నా, అన్నిరెడ్డి అనేట ఆయన అసలు బీజేపీ జెండా మోసిందా? బీజేపీ కార్యకర్తనా? బీజేపీ కూడా డబ్బులు ఉన్నోళ్లకు, సూట్ కేసులు ఉన్నోళ్లకు, అదేవిధంగా వ్యాపారస్తులకు, పారిశ్రామిక అధిపతులకు డబ్బులు చూసి పిచ్చెక్కిపోయి టికెట్లు ఇచ్చేస్తా? నేను అంటున్నా, మీ కార్యకర్తలకు బీజేపీ పార్టీ నిలబడడానికి సమిధలైనటువంటి బీజేపీ నిజమైనటువంటి బీసీలకు టికెట్లు ఇవ్వండి. బీసీలకు టికెట్లు ఇస్తే మేము అప్పుడు హర్షిస్తాం, బీసీలకు టికెట్లు ఇస్తే మేము అట్లా స్వాగతిస్తాం. మీరు అట్లా టికెట్లు ఇవ్వకపోతే మాత్రం బీజేపీ కూడా బీసీల బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఏదో చావు తప్పి కన్నులు లొట్టబోయినట్టు టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఒక బీసీకి ఇచ్చింది, కొమరయ్య గారికి బీసీకి ఇచ్చింది, స్వాగతిస్తున్నాం. బీజేపీ ఒక బీసీకి ఇచ్చింది, స్వాగతిస్తున్నాం. బీసీకి ఇస్తే స్వాగతిస్తాం, ఆదరిస్తాం. ఇవ్వకపోతే మాత్రం మిమ్మల్ని మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టే లేదు. బీసీ సమాజం, మా సోదర ఎస్సీ ఎస్టీ మైనార్టీలతో ఏకమై అగ్రకులాల్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు, పౌర సమాజం, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలందరూ కలుపుకొని మీకు
బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అన్న ఒక్క నిమిషం అన్న, గత ప్రభుత్వం బీసీల కోసం ఆత్మగౌరవ భవనాల పేరుతో కొంత స్థలాన్ని ఇవ్వడం జరిగింది. దానికి డబ్బులు రిలీజ్ చేయలేదు ఈ ప్రభుత్వం. కానీ ఇప్పటికైనా కానీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ప్రభుత్వం కూడా మరి ఖచ్చితంగా అది ప్రభుత్వం ఇది ప్రభుత్వం కాబట్టి స్థలాలు ఇచ్చిన వాళ్ళందరికీ బీసీలకు బీసీ ఆత్మగౌరవ భవనాలకు మరి వాళ్ళు 5 కోట్లు 10 కోట్లు 2 కోట్లు 1 కోటి అట్లా ఆ విధంగా ప్రకటన చేశారు. జియో కూడా విడుదల చేశారు. దానికి ఇమ్మీడియట్గా అమౌంట్ రిలీజ్ చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నామన్నా. అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో బీసీలకు సముచితమైన స్థానం ఇస్తాం, 50% తగ్గకుండా నామినేట్ పోస్ట్ అవకాశం ఇస్తామని చెప్పారన్నా. అది కూడా తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పి పిసిసి ప్రెసిడెంట్ గారిని అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. నా పేరు కుందారం గణేశాచారి, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్. మా బాలరాజన మాట్లాడుతూ బీసీ కుల సంఘాల కన్వీనర్గా బాలగోని బాలరాజు గౌడ్ను మాట్లాడుతున్నా. మా జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనన్న సారథ్యంలో మరియు మా రాష్ట్ర అధ్యక్షులు కుందారం గణేశాచారి, మా విద్యార్థి నాయకుడు విక్రమ్ గౌడ్ మరియు మా బీసీ సంఘాల నాయకులందరూ కూడా ఈరోజు మీ ద్వారా మేము ఏమి చేస్తున్నామంటే 3 ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి కులగణన జరిగిన సంఖ్య ప్రకారము బీసీలందరికీ కూడా అన్ని పార్టీలలో కూడా బీసీలకు మా కులగణన రేషు ప్రకారము మనకు సీట్లు ఇవ్వాలని మేము ప్రధానమైన డిమాండ్. దాన్ని మీ ద్వారా అన్ని పార్టీలకు తెలియజేస్తున్నాము. మరియు ఆత్మగౌరవ భవనాలు రాష్ట్రంలో ఇచ్చిర్రు, కొన్ని కుల సంఘాలకు ఇంకా కేటాయించలేదు కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అతి తొందరగా మాకు కేటాయించి మా ఆత్మగౌరవము పెరిగే విధంగా ఆత్మగౌరవము భవనం కట్టుకున్నటకు ఇంతకు మొదలే నిధులు కేటాయించారు కాబట్టి అతి తొందరగా భూమి పూజ చేయాలని మా జాతీయ అధ్యక్షుల శ్రీనన్న ద్వారా అందరం కలిసి మేము ప్రధానమైన డిమాండ్ ఇది కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా బీసీలకు ఇవ్వాలి. అదేవిధంగా ఈ ఆత్మగౌరవ భవనాలలో కూడా తొందరగా మా కట్టే విధంగా మరియు ట్యాంక్ బండ్ మీద సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం తొందరగా పెట్టే విధంగా కూడా మేము పత్రికాముఖంగా మరియు మీడియా సోదరుల ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. నేను కన్వీనర్ను బాలగోని బాలరాజు గౌడ్ను. తమ్ముడు మా విక్రమ్ గౌడ్ గారు మాట్లాడుతాం. విక్రమ్ గౌడ్ బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు. గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కన్నా ముందు ఉదయపూర్ డిక్లరేషన్ చేసి ప్రతి పార్లమెంటుకు మేము 2 అసెంబ్లీ సెగ్మెంట్లో బీసీలకు అవకాశం ఇస్తానని ఏవత్తు మల్లికార్జున్ ఖర్గే గారి నుంచి మొదలు పెడితే అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు అదేవిధంగా జనరల్ సెక్రటరీతో అంత పెద్ద ఉదయపూర్ డిక్లరేషన్లో కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది. దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో కూడా బీసీల జనాభా దామాషిక ప్రకారం ఆ రోజు మాట తప్పారు. అయినా కానీ జాతీయ ఏదైతే క్యాస్ట్ సెన్సస్ చేస్తాం అదేవిధంగా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు 50% సీలింగ్ ఎత్తేసి అందరికీ రిజర్వేషన్లో అవకాశం కల్పిస్తామంటే పూర్తి స్థాయిలో బీసీ సంఘాలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి పనిచేశాయి. ఆ విధంగా అధికారం తేవడం జరిగింది. అయినప్పటికీ అధికారంలోకి వచ్చి ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా దాదాపు సంవత్సరం గడుస్తున్న నాన్-లీడర్ పదవులలో బీసీలకు దామాషిక ప్రకారం రిజర్వేషన్ లేవు. అదేవిధంగా తీసుకుంటే ఒక్క వర్గానికే పెద్దపీట వేశారు. కనీసం కాంగ్రెస్ పార్టీ జెండా పట్టణంలో కాంగ్రెస్ పార్టీ గురించి దాని హిస్టరీ చరిత్ర జరగడానికి కూడా తీసుకొచ్చి చైర్మన్గా కూర్చోబెట్టిన ఘనత ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికే దక్కుతుంది. అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ దానిలో చూసుకుంటే అసలు ఎంత ఘోరంగా చేస్తున్నారంటే ఒక బిజినెస్ మ్యాన్లను తీసుకొని రావడం, కార్పొరేట్ విద్యా సంస్థల వాళ్ళని తీసుకురావడం, ఎవరైతే ఈ నిజంగా ఈ పట్టభద్రుల గురించి కొట్లాడతారో లేదా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నారో మీకు బీసీలు ఎందుకు కనిపిస్తలేరని చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని మా మహేష్ అన్న గారిని అదేవిధంగా రేవంత్ అన్న గారిని మేము అడగడం జరుగుతుంది. సూట్ కేసుల్లోనికే మీరు టికెట్లు ఇవ్వడం అనేది చాలా తప్పింది. రాహుల్ గాంధీ గారు ఒకవైపు మోడీ గారిని మనం ప్రశ్నించారు. మోడీ గారు పార్లమెంట్లో బీసీ ఐఏఎస్లు ఎంతమంది ఉన్నారు, మీ పిఎంఓలు ఎంతమంది ఉన్నారు అని అడిగారు. కానీ సీఎంఓలో కూడా బీసీలు ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, దానికి సమాధానం రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సింది. అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీలు చూసుకుంటే కేవలం వారికి పేటెంట్ రైట్ వాళ్ళే, ఒక కమ్యూనిటీకి మాత్రమే టీచర్స్ ఎమ్మెల్సీ అంటే పేటెంట్ రైట్ వాళ్ళే అటు టీచర్స్
సంఘాలు చేస్తున్నాయి. నేను ఖచ్చితంగా టీచర్ సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఫస్ట్ మీరు ఈ ఏదైతే 2 టీచర్ సంఘాలు ముఖ్యమైన టీచర్ సంఘాలు ఉందో బీసీలకు ప్రకటించుకున్న ఓసీలకు ఇచ్చారో అలా నుంచి బీసీ టీచర్ సంఘాలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ టీచర్ సంఘాలు మీ సభ్యత్వాన్ని రద్దు చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి వారికి మనం భుజాల మీద ఎత్తుకోనిక మన సభ్యత్వం పెట్టి వాళ్ళని ఎమ్మెల్సీలు చేయనిక సామాజిక న్యాయం అంటే తెలియదు. ఇంతకుముందు అన్నట్టు ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ కూడా సిపిఐ కూడా వాళ్ళకే అప్పచెప్పి ఇంకో యూనియన్ కూడా వాళ్ళకే అప్పచెప్తే గత సంవత్సరాలుగా వాళ్ళకొక్కరికి వేయడం అన్యాయం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా పట్టభద్రుల్లో అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీలో బీసీలకు అవకాశం కల్పించాలి. లేని పక్షంగా బీసీ సంక్షేమ సంఘం నుంచి అభ్యర్థిని నిలబెట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడగొట్టే ప్రయత్నం 1000% చేస్తామని సభముఖంగా తెలియజేస్తున్నాం. ఓ మహిళ లాస్ట్. మహిళా అధ్యక్షురాలు ఇక్కడ వచ్చేసిన మా బీసీ నాయకులకి పాత్రికేయులకు అందరికీ కూడా నా నమస్సుమాంజలి తెలియజేస్తూ బర్ల మణిమంజరి సాగర్ బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మాట్లాడుతున్నాను. అయితే ఇప్పుడు ఈ రేవంత్ గారి సర్కార్ వచ్చిన తర్వాత అన్ని నామినేటెడ్ పోస్టులు చూసుకుంటే ఎక్కువ మాత్రము అగ్రకులాలకే కట్టుబెట్టింది. మా బీసీలకు ఇచ్చిన వాటా చాలా తక్కువ, అందులో మా మహిళలకు ఇచ్చిన వాటా ఇంకా చాలా తక్కువ. సో 33% రిజర్వేషన్ మాకైతే ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. సో దాని ప్రకారంగా మాకు 33% రిజర్వేషన్ ప్రకారంగానే మాకు నామినేటెడ్ పోస్టుల్లో కానివ్వండి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కానివ్వండి, స్థానిక సంస్థ ఎలక్షన్స్లో కానివ్వండి కూడా మా హక్కు మా వాటా మాకు ఇవ్వాలని కోరుతున్నాను. అందులో బీసీ మహిళల్లో మేము సగభాగం ఉన్నాం కాబట్టి మా హక్కులు కూడా మాకు ఇవ్వాలి, సగభాగం సీట్లు మాకు కేటాయించాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకొక విన్నపం ఏంటంటే అన్ని కులాలకి కార్పొరేషన్లు చేయలేదు, అలాగే అన్ని కులాలకు కార్పొరేషన్లు చేసి వాటికి కూడా సరైన న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. 120 ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు. 120 ఫీట్లు మరి మహాత్మా జ్యోతిబాపు విగ్రహాన్ని పెట్టాలని కూడా మీ ద్వారా అడుగుతున్నామండి. ఇప్పుడు ఒకసారి అందరం కలిసి అభివాదం చూద్దాం సార్.